ఈ రోజుల్లో కస్టమర్ ఎవరినైనా సరే సారీ కొనడానికి రెండే ఆలోచిస్తారండి. ఒకటి కంఫర్ట్గానే ఉండాలి, ఇంకొకటి స్టైలిష్గానే ట్రెండీతో పాటు ఉండాలి. అవునా కాదు? ఆ రెండు కలిసిన సారీ ఏంటంటే అది మన కాటన్ సారీ డిపార్ట్మెంట్. కాటన్ సారీలోని మీకు కంఫర్టబుల్ ఎలాగో ఉంటుంది, స్టైలిష్లో మీకు ఆర్టికల్స్ కావాలా, ఎంబ్రాయిడరీలో అయినా, లినెన్ కాటన్ అయినా, చందేరి కాటన్లో అయినా ప్రతి ఒక్క ఆర్టికల్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఈ రోజుల్లో మన ఆంధ్ర తెలంగాణలోని మల్ కాటన్ అనేది బాగా ఫేమస్. అవునా కాదా? ఈ రోజు నేను మీకు మల్ కాటన్ చూపిస్తాను. మల్ కాటన్కి వచ్చేస్తే మీరు చూడొచ్చండి ఎంత ఫ్యాబులస్గా ఎంత సాఫ్ట్గా ఆర్టికల్ అంటే ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ఫుల్లీ సాఫ్ట్ అనమాట. ఇందులో మీకు కలర్ కాంబినేషన్ కోసం మాట్లాడితే ఇదొక కలరు, గ్రీన్ కలర్ ఒకటి, పర్పుల్ టైప్లో ఒక కలర్ మీకు దొరికేస్తుంది, ఇదొక కలర్ మీకు దొరుకుతుంది. మార్కెట్లోని బిజినెస్కి మీరు ఎలా బీట్ చేయాలి, కాంపిటీషన్ని మీరు ఎలా బీట్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక కొత్తగా ఒక బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేశారు, ఒక షాప్ లెవెల్లో మీరు స్టార్ట్ చేశారు, ఓకేనా? ఎగ్జాంపుల్ అనుకుందాం. మార్కెట్లో కాంపిటీషన్ ఎలా బీట్ చేయాలి, క్వాలిటీ ఎలాగో మెయింటైన్ చేయాలి. మీకు క్వాలిటీ ఆర్టికల్స్ కావాలంటే అజ్మీరా ఫ్యాషన్ రావాలి. అజ్మీరా ఫ్యాషన్ వచ్చారంటే ఇక్కడ ఏంటంటే మేము క్వాలిటీలో కాంప్రమైజ్ చేయట్లేదు, ఓకేనా? ఇది క్లియర్ అయిపోయిందా? మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఆర్టికల్స్తో పాటు మీకు రేట్ అనేది చవకగా పెట్టారంటే మార్కెట్లో ఇచ్చిన రేట్లకి మీ రేట్లు అనేవి ఒక 20-50 అనేది తక్కువ ఇచ్చారంటే కస్టమర్స్ అందరూ మీ దగ్గరికే వస్తారు. మీ మైండ్లో ఒకటే ఉంటుందన్న, మా దగ్గర ఇక్కడ ఎలాగో హోల్సేల్ డీలర్స్ ఉన్నారు, నేను సూరత్కే ఎందుకు ప్రిఫర్ చేయాలి, సూరత్ ఎందుకు రావాలి, ఓకేనా? సూరత్ ఎందుకు రావాలంటే కెమెరామెన్ అన్న కొద్దిగా ముందుకు రానా, జూమ్ చేయనా మీదకి ఒక ఇంపార్టెంట్ టిప్ ఇచ్చేస్తాను. సూరత్ ఎందుకు రావాలంటే సూరత్ అనేది బట్టల హబ్. ఇక్కడే బట్ట అనేది ప్రిపేర్ అవుతుంది. మీరు ఇప్పుడు వేసుకున్న చీర కూడా అది సూరత్ నుంచే వెళ్ళి ఉంటుంది. మీరు ఆంధ్రాలో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, ఆంధ్ర తెలంగాణలోని మ్యానుఫ్యాక్చర్స్ లేరు, సారీ మ్యానుఫ్యాక్చర్స్ లేరు, కుర్తీ మ్యానుఫ్యాక్చర్స్ లేరు, బట్టల మ్యానుఫ్యాక్చర్స్ అన్నది అస్సలు లేరు. అవునా కాదండి? మీరు ఒకసారి గూగుల్లోనే సెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. బట్టల మ్యానుఫ్యాక్చర్స్ క్లాతింగ్ హబ్ అనేది మన సూరత్లోనే, గుజరాత్, సూరత్. మార్కెట్లో మాకన్నా కూడా తక్కువ ఇచ్చిన వాళ్ళు ఉండుంటారు, నేను కాదనట్లేదు. మెయిన్ ఏంటంటే క్వాలిటీలో వాళ్ళు మోసం చేస్తారు, మీకు క్వాలిటీలో మోసం చేస్తారు, బట్ట లెంత్లో మోసం చేస్తారు. ఎందుకంటే ఒక సారీ లెంత్ అనేది 630 మీటర్ కట్ అనేది రావాలి బ్లౌజ్ పీస్తో పాటు, దాంట్లో మీకు మోసం చేస్తారు. అందుకంటూ ఉంటాను, ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్ రండి, క్వాలిటీ చూడండి, రేట్ చూడండి, మీకు నచ్చితే పట్టుకెళ్ళండి, మీ బిజినెస్ అనేది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. తమిళనాడులో ఏదైతే కాంజీవరం సారీ ఉందో తమిళనాడులోని మీకు ఒక నెలలు పడతాయి, కొన్ని నెలలు పడతాయి ఒక చీర అనేది ప్రిపేర్ అవ్వడానికి. అదే చీర మన సూరత్కి వచ్చేస్తే సూరత్లో ఉన్న మషిన్స్, సూరత్లో ఉన్న ఇంకా ఎక్విప్మెంట్ అన్నమాట, కొద్దిగా టెక్నాలజీ అనేది సూరత్లోని ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మషిన్స్లోని కాంజీవరం సారీ అనేది రోజుకు ఒక 10-12 సారీలు అనేవి ఇక్కడే ప్రిపేర్ అవుతాయి. అర్థమైందా అండి డిఫరెన్స్ మీకు? ఒక సారీ అనేది ఒక నెలలో ప్రిపేర్ అవుతే అదే సారీ మీకు ఇక్కడ రోజుకి 10 సారీలు మేము ఇవ్వగలం సూరత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని, సూరత్లో ఉన్న మషిన్స్లోని. ఇంకేం చెప్పాలి చెప్పండి? అందుకే సూరత్ అనేది బట్టలకి ఫేమస్. ఎందుకు మేము ఎంత చవకలోనే ఇవ్వగలం, సూరత్లో ఎందుకు ఎంత చవక రేట్లో దొరుకుతుంది అంటే సూరత్ అనేది ప్రొడక్షన్ అనేది ఎప్పుడు తక్కువ కాదు. మీకు రోజుకు ఒక 10-12 సారీలు ఇస్తున్నాం కాంజీవరం సారీస్ అనే ప్రొడక్షన్లో తక్కువ ఉండరు. ప్రొడక్షన్ అనేది ఎంత ఫాస్ట్గానే అవుతుందో రేట్స్ అనేవి అంత తక్కువగానే ఉంటాయి. అందుకే చెప్తూ ఉంటాను, ఒక్కసారి సూరత్ వచ్చారంటే ఏ ఆర్టికల్ అయితే మీ తెలంగాణ ఆంధ్రాలోని 700-800కి అమ్ముతున్నారో అదే ఆర్టికల్ మీ సూరత్ నుంచి తీసుకున్నారంటే 400-500కే మీకు దొరికేస్తుంది అనమాట. ఎందుకంటే మీ తెలంగాణ ఆంధ్రాలోని ఎవరైతే హోల్సేలర్స్ ఉన్నారో, డీలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్ళి వాళ్ళ మార్జిన్ యాడ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే మీరు మార్కెట్లోనే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఎంఓక్యూ అనేది మీకు 2-3 lakhs అనేది ఇన్వెస్ట్ చేయమంటారు, మినిమం ఆర్డర్ క్వాంటిటీ అనేది. కానీ అజ్మీరా ఫ్యాషన్కి వచ్చారంటే మీరు 50,000 నుంచి 1 lakh పెట్టైనా మాతో కలిసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వర్క్లో మీకు కావాలా కాటన్ సారీ అంటే వర్క్లో కూడా మన దగ్గర ఉన్నాయి, ఆర్గండీ టైప్లో కలెక్షన్స్ అనమాట. ఇవన్నీ కావాలి, ఇవి కూడా ఉన్నాయి. ఏ ఆర్టికల్ కావాలన్నా కాటన్ సారీ కౌంటర్ కోసం మాట్లాడితే మన దగ్గర 130 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. 130 రూపీస్ ఏంటంటే మిక్స్ కాటన్లో వస్తుంది, సెమీ కాటన్లోని. మీకు 250 రూపీస్ పెట్టారంటే ప్యూర్ కాటన్ అనేది వచ్చేస్తుంది, ఇలా మీ క్యాటలాగ్తో పాటు వస్తుంది. కలెక్షన్ చూడొచ్చు. మీకు కాటన్ సారీ అనేది ఓన్లీ ముసలి వాళ్ళకే కాదు, ఏజెడ్ వాళ్ళకే కాదు, ఇంకా మీ యంగ్స్టర్స్కి కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. అన్న జూమ్ ఒకసారి ముందుకు వచ్చి అన్న జూమ్ చేసి ప్రతి ఒక్క ఐటమ్ చూపించి చెప్పి అనమాట. చూడొచ్చు. మీకు ఇంకా కలంకారీలో ఆర్టికల్ కావాలి, ఎంబ్రాయిడరీ టైప్లో ఇవి కూడా ఉన్నాయి. ఒకటికి మించిన ఇంకొక ఆర్టికల్ చూడండి, సూపర్ ఆర్టికల్, సూపర్ క్వాలిటీలోని మా దగ్గర రన్నింగ్లో ఉన్నాయి అనమాట. చూడొచ్చు, సూపర్గా ఉంటాయి. ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టుకొని ఈజీగా ఇంటి దగ్గర నుంచి మీరు బిజినెస్ చేయొచ్చు. ఇంకో మాట ఏంటంటే ఏ ఆర్టికల్ అయితే మీకు నచ్చిందో ఆ ఆర్టికల్ స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ పెట్టి దాని ప్రైస్ తెలుసుకోండి, సెట్లో ఎన్ని పీసులు వస్తాయి, ఆర్టికల్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, మొత్తం అన్ని తెలుసుకొని ఈరోజు ఇంటి దగ్గర నుంచి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. చందేరి కాటన్ ఏంటంటే ఈ రోజులో ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు,
టీచర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, మన ప్రిన్సిపల్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా చందేరి కాటన్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే చందేరి కాటన్ అనేది రిచ్ లుక్ వస్తుంది. దానికి చూడొచ్చు, ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంటుంది. ఇలాంటి ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా లేదా ఆల్రెడీ మీది బిజినెస్ ఉందా అంటే ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టుకొని కొంత మార్జిన్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. మెయిన్ ఏంటంటే మార్కెట్లోని బిజినెస్కి మీరు ఎలా బీట్ చేయాలి, కాంపిటీషన్ని మీరు ఎలా బీట్ చేయాలంటే ఎప్పుడైనా సరే కొత్తగా ఒక బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేశారు, ఒక షాప్ లెవెల్లో మీరు స్టార్ట్ చేశారు, ఓకేనా. ఎగ్జాంపుల్ అనుకుందాం, మార్కెట్లో కాంపిటీషన్ ఎలా బీట్ చేయాలి, క్వాలిటీ ఎలాగో మెయింటైన్ చేయాలి. మీకు క్వాలిటీ ఆర్టికల్స్ కావాలంటే అజ్మీరా ఫ్యాషన్ రావాలి. అజ్మీరా ఫ్యాషన్ వచ్చారంటే ఇక్కడ ఏంటంటే మేము క్వాలిటీలో కాంప్రమైజ్ చేయట్లేదు, ఓకేనా. ఇది క్లియర్ అయిపోయిందా. మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఆర్టికల్స్తో పాటు మీకు రేట్ అనేది చవకగా పెట్టారంటే, మార్కెట్లో ఇచ్చిన రేట్లకి మీ రేట్లు అనేవి ఒక 20-50 అనేది తక్కువ ఇచ్చారంటే కస్టమర్స్ అందరూ మీ దగ్గరికే వస్తారు, ఓకేనా. ఇది అందరికీ తెలిసిందే ఈ పాయింట్. తక్కువలో ఎలా పెడతారు, మీకు ఇక్కడ నుంచి మీకు తక్కువలో దొరికితేనే కదా మీ తక్కువ మార్జిన్ పెట్టుకొని మీరు అమ్ముతారు, అవునా కాదండి. ఈ రోజుల్లో మీరు ఇదే సాడీ మీకు ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే 500-600 పడితే, మన దగ్గరకు వచ్చేస్తే ప్యూర్ కాటన్ సారీస్ కోసం మాట్లాడితే 250 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. 250 నుంచి మీకు 400, 450, 500, 600 ఏ రేంజ్లో కావాలన్నా ప్రతి ఒక్క ఆర్టికల్ మన దగ్గర ఉంటుంది, ఓకేనా. ఇది ఒకటి క్లియర్ అయిపోయింది. ఓకే, మీ ఆంధ్రాకైనా, తెలంగాణకైనా, మన బీహార్కైనా, యూపీకైనా, మన మహారాష్ట్ర అయినా, ఎక్కడికైనా సరే సూరత్ నుంచే వెళ్తుంది బట్ట అనేది, ఎక్కడి నుంచే వెళ్తుంది. ఏ ట్రెండింగ్ ఆర్టికల్ అయినా, ఏ కోట్ సెట్ అయినా, ఏ కుర్తీ అయినా, ఏ సారీ అయినా, ఏదైనా సరే సూరత్ నుంచే వెళ్తుంది. ఇది క్లియర్ అయిపోయిందా. ఎందుకు వెళ్తుందో చెప్పేసాను. ఇక్కడ క్లాతింగ్ హబ్, ఇక్కడ మషిన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయిన్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఏ ఆర్టికల్ అయితే మీ తెలంగాణ ఆంధ్రాలోని 700-800కి అమ్ముతున్నారో అదే ఆర్టికల్ మీ సూరత్ నుంచి తీసుకున్నారంటే 400-500కే మీకు దొరికేస్తుంది అనమాట. ఎందుకంటే మీ తెలంగాణ ఆంధ్రాలోని ఎవరైతే హోల్సేలర్స్ ఉన్నారో, డీలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్ళి వాళ్ళ మార్జిన్ యాడ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ సారీని ఇక్కడి నుంచి వాళ్ళు, మీ ఆంధ్ర తెలంగాణ హోల్సేలర్స్ ఇక్కడ నుంచి ఈ సారీని 300-400కి పట్టుకెళ్తారు. ఈ 400 మీద వాళ్ళు మార్జిన్ ఒక 250-300 యాడ్ చేసి 700కి మీకు ఇస్తూ ఉంటారు. మీరు 1000కి ముందుకు అమ్మాల్సి వస్తుంది. కాటన్ సారీ అనేది ఎవరికైనా జాబ్కి వెళ్తున్నారు, వాళ్ళకి కాటన్ సారీ కావాలి. ఏ ఫంక్షన్కి అయినా, చిన్నదైనా, ఎక్కడికైనా సరే, బయటకు వెళ్ళడానికైనా, ఎక్కడికి వెళ్ళడానికైనా వాళ్ళకి కూడా కాటన్ సారీ అనేది ఇంపార్టెంట్ అనమాట. కాటన్ సారీ అనేది వింటేజ్ సారీ అండి. మీకు ఎలాగో ఈ మాట ఎలాగో మీకు తెలిసిందే, అందుకే చెప్తా ఉన్నాను. కాటన్ సారీ బిజినెస్ అనేది ఈరోజు స్టార్ట్ చేయండి. మీకు ఒక కస్టమర్ ఫ్లో కావాలి, మీ షాప్కి కస్టమర్స్ అనేది రావాలి, ఇంకా కస్టమర్ ఫ్లో అనేది తగ్గకూడదు అనుకుంటే కాటన్ సారీ బిజినెస్ అనేది బెస్ట్ బిజినెస్ అనమాట. ఏదైనా సరే మీకు ఇలా సెట్ టు సెట్టే తీసుకోవాలండి. సెట్లో అనేది మీకు 4 పీస్ అని రావచ్చు, 5 పీస్ అని రావచ్చు, 6 పీస్ అయినా రావచ్చు అనమాట. ఓకే, అయితే నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే, ఒక బిజినెస్ చేయాలనుకున్నారంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. మాతో కలిసి బిజినెస్ చేయండి. మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని డెఫినెట్లీ కానీ షేర్ చేయండి. వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఇంకొన్ని మంచి కలెక్షన్స్తో, మంచి కౌంటర్తో, మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.